ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. సర్వపాపహరం పుణ్యం సర్వజ్ఞానమయం శివం సర్వసిద్ధిప్రదం దేవి సర్వసౌభాగ్యవర్ధనం వాగర్థాపివ సంవృత్తం వాగర్థ ప్రతిపత్తయే జగతపితరం వందే పార్వతీ పరమేశ్వరం. ఓం శ్రీ కల్లినాథేశ్వరాయ నమః. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 జూలై మాసములో గ్రహ స్థితిగతులు ఇలా ఉంటాయి. మొదటగా శుక్రుడు జూలై 6న మిథున రాశి నుండి కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నాడు. అలాగే కుజగ్రహము జూలై 12వ తారీఖు నుండి మేషరాశి నుండి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇక్కడ కుజగ్రహము గురువుతో కలిసి గురుమంగళ యోగాన్ని సృష్టిస్తున్నాడు. రవి గ్రహము జూలై 16వ తారీఖు నుండి కర్కాటక రాశి నుంచి సింహ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే బుధ గ్రహము 19వ తారీఖు జూలై 19వ తారీఖు నుండి కర్కాటక రాశి నుండి సింహ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే శని గ్రహము కుంభరాశిలో స్థితంగా ఉంటాడు. రాహు 12వ స్థానంలో అంటే మీన రాశిలో ఉంటాడు. కేతు వచ్చేసి కన్య రాశిలో ఉంటాడు. ఈ విధమైన గ్రహస్థితిలో ద్వాదశ రాశి ఫలితాలు ఎలా ఉంటాయనేసి మనం తెలుసుకుందాం. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because నేను personally allopathy చాలా suffer అయినా, and I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesha Rao and the clinic name is Neocare Homeopathy. శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 జూలై మాసంలో వృషభ రాశి ఫలితాలు. వృషభ రాశిలో వచ్చే నక్షత్రాలు: కృతికా నక్షత్రము 2వ పాదము, 3వ పాదము మరి 4వ పాదము. రోహిణి నక్షత్రము 4 పాదాలు. అలాగే మృగశిర నక్షత్రము 1, 2 పాదాలు కలిపి వృషభ రాశిలోకి వస్తారు. ఈ వృషభ రాశి ఫలితాలు శ్రీ క్రోధినామ సంవత్సరం జూలై మాసంలో ఈ విధముగా ఉంటుంది. వృషభ రాశి వారికి జూలై నెల అనుకూలంగా ఉండడం మరియు వారు చేసే వృత్తి వ్యాపారాల్లో అధికమైన విజయం సాధిస్తారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవలసి రావచ్చు. పని ప్రదేశంలో కష్టపడి పని చేయవలసి ఉంటుంది. ఉద్యోగంలో మంచి ఫలితాలు వస్తాయి. ఈ నెలలో డబ్బు మంచిగా సంపాదించడం, మంచి అవకాశాలు మీరు పొందడం, ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ ఉన్న విజయం మీరు సాధిస్తారని తెలుపుతున్నది. ఈ ఒక వృషభ రాశి వారికి వ్యాపారంలో మంచి లాభాలు పొందవచ్చు. వైవాహిక జీవితంలో సమస్యలు కొన్ని ఎదురు కావచ్చు. గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయనేసి వృషభ రాశి ఫలితాలు చెప్తున్నవి. వృషభ రాశి వారికి అందులో విద్యార్థులకి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. విద్యార్థులకి కొన్ని సమస్యలు ఎదురు కావచ్చు మరియు ఉద్యోగస్తులకు సహా అనుకూలమైన వాతావరణం ఉండదు. కొన్ని సమస్యలు, వీరికి అపమానములు, కొన్ని టెన్షన్స్ ఉద్యోగస్తులకి రావచ్చని ఈ రాశి ఫలితాలు చెప్తున్నవి. వ్యాపారము చేసేవారికి సాధారణముగా ఉంటుంది. వ్యాపారంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది వృషభ రాశి వారికి. మరియు ఆరోగ్య విషయంలో చూస్తే ఆరోగ్యంలో అనుకూలంగా ఉంటుంది. చైతన్యము, మంచి ఆరోగ్యము వీరికి లభిస్తుందని
ఈ ఒక రాశి ఫలితాలు చెప్తున్నవి. అలాగే వాహన యోగం ప్రకారంగా చూస్తే నూతన వాహన ఖరీదు చేసుకోవచ్చని కూడా వృషభ రాశి వారి ఫలితాలు చెప్తున్నవి. అలాగే కుటుంబంలో మంచి ఆహ్లాదకరమైన వాతావరణము ఉంటుందని తెలుపుతున్నది. వ్యవసాయదారులకు సహా ఈ ఒక వృషభ రాశి వారికి అనుకూలమైన సమయము, వ్యవసాయంలో మంచి యోగము ఉంటుందని చెప్తున్నది. వృషభ రాశి వారికి అనుకూలమైన రంగు పచ్చ రంగు. వారు ధరించే బట్టలు, కొన్ని వస్తువులు ఈ రూపంలో ఉంటే వారు చేసే ప్రయత్నాలు కానీ పనులు కానీ అనుకూలమైన ఫలితాలు వస్తుందని చెప్తున్నది. అలాగే ఈ ఒక వృషభ రాశి వారు లక్ష్మీదేవి మంత్రాన్ని పఠించడం చాలా మంచిది. ఈ నెలలో వారికి శుభ పరిణామము ఉండాలి, శుభ ఫలితాలు పొందాలంటే లక్ష్మీదేవి మంత్రాన్ని నిత్యం పఠించడము చాలా మంచి యోగం ఉంటుందని తెలుపుతున్నది. గురుభ్యో నమః.